వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గళం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించి అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. పెద్దలు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ మా సోదరులకు కానీ మా పార్టీకి ముందు తెలియజేయడం జరిగింది. వాళ్ళని క్లుప్తంగా అన్ని విషయాలు కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దయచేసి కన్నటువంటి ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ శాసనసభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా భూభారతి చట్టం చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ నేను 2006లో డిప్యూటీ సభ్యుడిగా గెలుపొందిన, 2011లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ధరణి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇక్కడ మా ప్రజలందరూ ఇక్కడ తహసీల్దార్ ఎటువంటి ఆప్షన్ కానీ ఏం ప్రొవిజన్ లేదన్నమాట. ఎంక్వైరీ చేయడానికి కానీ ఫీల్డ్ విజిట్ చేసి ఎంక్వైరీ చేసి చేసుకుంటాం. తర్వాత హైదరాబాద్లో ఉన్న కొడుకు నా పేరు మీద అవ్వలేదు, మళ్ళీ అది కోర్టు కేసులు దానికి మొత్తం అవుతాయి అన్నమాట. ఆ పాత ధరణిలో మాకు సిస్టమ్ లేదు. తహసీల్దార్ దగ్గర ఇద్దరు వస్తే ఇద్దరికి చేయాలి, నలుగురు వస్తే నలుగురు చేయాలి అనే సిస్టమ్ మా దగ్గర ఉన్నాయన్నమాట. సో దానివల్లే ఈ కుటుంబ సభ్యులు గొడవలు కానీ విరాసత్లో ఇష్యూస్ కానీ ఇట్లా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ భూభారతిలో ఏమున్నారంటే, మనకి ఎప్పుడైనా విరాసత్లు ఇచ్చారో అంటే తహసీల్దార్ ఇది డ్యూటీ ఇచ్చారు. తహసీల్దార్ అందరికీ నోటీసులు ఇవ్వాలన్నమాట. ఎంతమంది కొత్త ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, నోటీసులు ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి 7 రోజులకి టైం ఇవ్వాలన్నమాట. ఇట్లా ఇష్యూస్ చేయాలి. దాని తర్వాత 30 డేస్లో మనం విరాసత్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. పాత ధరణికి దీనికి మేజర్ చేంజ్ ఒకటి వచ్చింది. సో అది ఒకటి జస్ట్ ఆన్లైన్లో చేయడమే కాకుండా ప్రొసీడింగ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు పాత ధరణిలో చూసినా ప్రొవిజన్ లేదనమాట. ఒకవేళ తప్పు చేసినా రైట్ చేసినా కానీ ఆ ఇద్దరు కొడుకులు పెట్టి చేశారు. మూడో వాళ్ళు వచ్చి నాది కూడా భూమి, నలుగురు అన్నదమ్ములు అని చెప్తే మాకు మార్చడానికి లీగల్ బ్యాకింగ్ ఎటువంటిది లేదు. ఇప్పుడు భూభారతిలో ఏం చేశారంటే, హజీపూర్ మండలం పడతాన్పల్లి మరియు కన్నమామిడి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి మరియు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మరియు సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎలాంటి అవకతవకలు లేకున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా తూర్పాలు పట్టిస్తున్నారని, దానివల్ల రైతుల వద్ద అధిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇబ్బంది పెట్టేందుకు ఎంత ఇస్తారు మీకు కూలి? మీ పేరేంటిది? నువ్వు రైతువేనా? అలాగనే నువ్వు రైతునే చెప్పాలి. మార్చర్ ఎంత చూస్తున్నారు? మార్చరు 42 పెడతారా? 2 కిలోలు పాటు పెడతాను. 42 పెట్టి తూర్పాలు పడితే 41 అంటాను. తూర్పాలం పట్టినందుకు మరి 41 అంట. సంచితో ఇది రోజుకి ఎన్ని ఎకరాలు పడుతుంది? మనం పోసుకుంటున్నాం.
ఏముండదు గట్టిగా రెండు సేమ్ ఉన్నాయి అన్న కొంచెం ఏం తేడా లేదు. ఇంకా 300 గ్రాములే చూపుతుంది. 300 సార్, 41 300 సంచి కిలో 300 గ్రాములు. ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్, ఇప్పుడు జోకిన బస్తాలు ఉన్నాయి ఆడ, అది చూస్తే ఏర్పడుతుంది. మీరు చెప్పడం అవసరం లేదు, రైతు చెప్పడం అవసరం లేదు సార్. చూడిపోండి అంతే సార్. మరి 100 200 దొరుకుతారు, 300 దొరుకుతారు. సంచి బరువు ఉండాలి తమ్ముడు, సంచి బరువు వేయాలి. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి, కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలెం పట్టడం వలన రైతులకు ఒకటి వాళ్ళకు కష్టమవుతుంది, ఎండాకాలము వాళ్ళు కష్టపడుతున్నారు. ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది, ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలెం పట్టినాక ఏమన్నా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళా 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది అంటే మళ్ళీ 1 కిలో కూడా కటింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలెం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము, ఎండపూట, మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు రాత్రి రైతులు విధానకంగా ఉన్నది. 6 కాలం కష్టం చేసి మన పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి, మన మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తా ఉన్నారు. ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వడ్లు ఖాళీ అయిపోయేటి. అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కోట చేసిన వడ్లకు తూర్పాల చేయని వడ్లకు ఎలాంటి తేడా లేదు. కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని, లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు 2 కిలోలో 3 కిలోలో ఎక్కువ ఇస్తారు, మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్నే వాడుకుంటా ఉన్నారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు. తూర్పాల పెట్టినాక కూడా కిలో ఎక్కువ జోక్కుంటారు, తూర్పాల కట్టకుండా కూడా గంతే. దాంతో లాభం ఏంది? అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షాలు ఈ రోజున వడగళ్ల వానలు పడతా ఉన్నాయి. ఈ పంట గిట్ట తడిస్తే మళ్ళా తడిసిన పేరుతోటి మళ్ళా కూతలకు గురి చేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి 6 కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల మరి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కోటపల్లి మండలం పారుపల్లి ఇసుక క్వారీ గోదావరి పరివాహ ప్రాంతంలో మరొకరు బలి. నెల రోజుల కిందట పారుపల్లి వాసి అదే క్వారీ వద్ద మొదటిసారి చనిపోయినారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల 30-40 ఫీట్ల లోతు గుంతలు ఏర్పడి వాటర్ లోతు ఏర్పడ్డాక 18 సంవత్సరాల విద్యార్థి నిన్నే బర్త్డే సందర్భంగా ఉత్తర వాహిని గోదావరి స్థానానికి వెళ్లి ఇసుక క్వారీలో పడి చనిపోయినారు. వారికి కోటపల్లి మండలం బీజేపీ పార్టీ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. మైనింగ్ డిపార్ట్మెంట్ ఇసుక క్వారీ కాంట్రాక్టర్ బాధ్యత వహించి వారి కుటుంబానికి నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోటపల్లి మండల బీజేపీ పార్టీలను డిమాండ్ చేశారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక నిండు ప్రాణం, ఒక నవ యువకుడు 18 సంవత్సరాల పిల్లగాడు మరి స్నానం చేద్దామని ఆయన బర్త్డే ఉన్నది. మరి నదీ తీర స్నానం అంటే హిందువులలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నదీ తీర స్నానం చేస్తే ఎన్నో రకాలుగా పుణ్యఫలం చేసుకున్నట్టు అవుతుందని హిందూ పురాణంలో ఉంది కనుక ఆయన బర్త్డే రోజు ఈరోజు స్నానానికని వస్తే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు అటు సైడ్ ఒడ్డు సమానం ఉంది, ఇటు సైడ్ ఉంది. మరి ఇక్కడ చూస్తుంటే మనకు లోతు కనీసం ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు 20 నుంచి 30 ఫీట్ల లోతు ఉంటుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు అర్థమైతలేదు. మరి చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఎవరైనా కానీ వస్తే అది ఏం లోతు లేదని దిగుతున్నారు. ఇప్పటికి ఈ నెల రోజుల్లోపు ఇదే దగ్గర మరి 2 ప్రాణాలు బలైపోయినాయి. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా మా కోటపల్లి మండల సంబంధించిన మంత్రి రామయ్య గారు కావచ్చు, కాశెట్టి నాగేశ్వరరావు కావచ్చు, పెద్దింటి పున్నంచంద్ర కావచ్చు, మరియు మన పెద్దింటి లక్ష్మణ్ కావచ్చు, వీరందరూ ఒకసారి దీని యొక్క వివరాలు వెల్లడిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఊరెల్లి అశోక్ అన్నట్టు ఆయన పిల్లగాడు 18 సంవత్సరాలు చదువుకునే పిల్లగాడు
ఆయన బర్త్డే విషయంగా ఈ ఉత్తర వాహినిలో స్నానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గంగ స్నానానికి వచ్చి పొద్దున మరణించడం జరిగింది. దానికి మేము చాలా సంతాపం వెలబుస్తున్నాం. ఈ క్వారీ కూడా ఇక్కడిది కాదని స్థానికులు చెప్తున్నారు. అది పలుగులది, అది భూపాలపల్లి డిస్టిక్ మాయాదపూర్ మండల్. పలుగుల నుంచి ఈ ఇసుక క్వారీ నుంచి తీసుకొచ్చి అక్కడ క్వారీలో మన కోటపల్లి మండలం పారపల్లి గ్రామానికి చెందినటువంటి పురేళ్ళ అశోకు మరియు అంతకుముందు కూడా ఒకరు చనిపోవడం జరిగింది. మరి పురేళ్ళ శంకరయ్య, సావిత్రి వాళ్ళ తల్లిదండ్రులు పారపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. పిల్లవాడు చదువుకున్నటువంటి విద్యార్థి మొన్నటిదాకా ఆంజనేయ మాల ధరించి నిన్నటి రోజు ఆ అబ్బాయిది పుట్టినరోజు కావడం వల్ల కేక్ కట్ చేయడానికి, కొబ్బరికాయ కొట్టడానికి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఉత్తర వాహిని స్నానం చేయడానికి వచ్చి ఇక్కడ జేసీబీల సహాయంతో ఒక 35-40 మీటర్ల లోతు తీసినటువంటి ఇసుక మాఫియా కాంట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసిన సందర్భంగా ఈరోజు ఒక నిండు ప్రాణం బలి కావాల్సి వచ్చింది. మరి ఇది కోటపల్లి మండలానికి కానీ పారపల్లికి కానీ ఇక్కడ ఎలాంటి సందర్భం ఈ ఇసుక రీచి సంబంధించి లేదు. ఇది పలుగులకు సంబంధించి భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అట్నుంచి అటే తీసుకుని వెళ్ళాలి. ఇది వాళ్ళకి పర్మిషన్ ఉంది. కానీ మరి మొన్న అధికారులు కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. లోకల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ చట్టానికి విరుద్ధంగా చట్టవిరుద్ధంగా ఇక్కడ ఇసుక తోడుతున్నటువంటి ఈ కాంట్రాక్టర్ల మీద కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద మరి ఈ డిపార్ట్మెంట్ ఎందుకు చర్య తీసుకుంటలేదో మాకు అర్థమైతే లేదు. ఈరోజు పారపల్లిలో అశోకు చనిపోవడం జరిగింది ఈ నీళ్ళలో మునిగి. మరి ఆ కుటుంబానికి గవర్నమెంట్ తరఫున స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వారు వివేక్ గారు తక్షణమే ఆ కుటుంబానికి ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని మరియు స్థానిక ఎంపీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, ఉసుక మాఫియాకు నేను పూర్తిగా వ్యతిరేకం అంటున్నాడు. మరి వ్యతిరేకమైనటువంటి ఎమ్మెల్యే గారు వ్యతిరేకం అన్నప్పుడు మరి ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఇక్కడ ఉసుక రీచులు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? మరి మహాదేవ్పూర్ మండలం అయినటువంటి ఆ క్వారీ మరి పారపల్లి మండలం కోటపల్లి మండలానికి ఎట్లా వస్తూ ఉన్నది? మరి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇసుక ఏడీ గారు కూడా, శాంతి ఏడీ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలా? మరి రాబోయే రోజులలో మైనింగ్ వాళ్ళు కానీ ఏ రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారో మరి ప్రభుత్వం చెప్పలేనట్లయితే దశల వారీగా బీజేపీ పార్టీ తరఫున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే అశోక్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మపురి రోడ్లోని వెస్లీ చర్చ్ జగిత్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆడవుల జ్యోతి లక్ష్మణ్ రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిల్వన్ బెన్నీ, జూన్ వెస్లీ, విఘ్నేష్, చర్చ్ ఫాస్టర్స్ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు మనకు ముఖ్య అతిథులు వీచేశారు. ఒక రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని వారి జెండా ఊపి ప్రారంభిస్తారు. మరి మన మధ్యలో జగిత్యాల అర్బన్ అండ్ రూరల్ మండల్ పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ గారు జీవరత్నమయ్య గారు ప్రార్థిస్తుండగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తుని సన్నిధిలో తల వంచుకుందాం.
దేవా, ఈ గొప్ప కార్యము నిన్నటి దినాన మీరు పాపుల మానవాళి పాపముల కొరకై శిలువ మీద మరణం పొందారు. ఈరోజు సమాధిలో ఉంచబడ్డారు. ఇది నిశ్శబ్ద శనివారం. రేపటి దినాన జయోత్సవంతో మృత్యుండే లేచేటువంటి క్రీస్తు కొరకు మేము ప్రకటించడానికి వెళుతూ ఉన్నాము. మీరు మాతో ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ దూతలను ప్రభావ మాకు ముందు నుంచి నడిపించి మని పొందమని నేను మీ సేవకురాలు ప్రభావ కమిషనర్ గారిని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ కార్యమంతా కూడా మీకే ఘనత మహిమ ప్రభావాలు కలిగినట్లు మమ్మల్ని సాధనాలుగా వాడుకున్నామని యేసు నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. అదోని పట్టణంలో స్థానిక అదోని జనసేన పార్టీ ఆఫీస్ నందు జనసేన పార్టీ మండల నాయకులు ఎం పుల్లిరాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మొన్నటి రోజున వైసీపీ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి పంతం నెగ్గించుకున్న వైసీపీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి వారి పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ను దింపేసి పార్టీ ఆఫీస్లో సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, అక్కడే సంబరాలు చేసుకోవడం, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులతో కలిసి కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయకర్ విక్రమ్, పట్టణ యువ నాయకులు మరియు శ్రీనివాసులు, పృథ్వీ, కడితోట జయరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది. చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనమందరం కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం. ఆదోనిలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆదోని ప్రజలందరూ కూడా వారే 41 మంది కౌన్సిలర్లు, వాళ్ళ చైర్పర్సన్ దించడానికే అవిశ్వాస తీర్మానం. అంటే ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, ఆదోని ప్రజలను నమ్మించడానికి, ఆదోని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మాత్రమే మొన్న వారు చేసినటువంటి అడావిడి అనేటువంటి విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి. అప్పుడు కదా మీరు బాణసంచ కాల్చాలి, అప్పుడు కదా మీరు అప్పుడు కదా మీరు దాన్ని ఏమంటారు, అప్పుడు కదా మీరు ఎంజాయ్ చేయాలి, సంబరాలు చేసుకోవాలి. మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు, ఇది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని గమనిస్తున్నారు? చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు, ఏంటండి వైసీపీ వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు, వాళ్ళేదో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కౌన్సిలర్లు గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అట్లా తయారయ్యారు వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లో గెలవండి. నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినారు. రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 42 వార్డులకు 42 కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు, ప్రజల్ని ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో.
అది కుదరదు. ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు. ప్రజలు వైసీపీ పార్టీ ఆదోని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అదే మొన్న జరిగినటువంటి రిజల్ట్. జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి 3000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి గారికి టికెట్ ఇస్తే 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి 18,000 ఓట్ల పైచిలుకుతో ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మీరు అనుకోవచ్చు మేము చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతారని. ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఈ ఎన్డీఏ కూటమి పైన ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు. విశాఖ చేరుకున్న కూటమి కార్పొరేటర్లు. మలేషియా నుంచి రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న కార్పొరేటర్లు వీరందరినీ బస్సులో ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్లను తరలించారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుత మేయర్పై అవిశ్వాస తీర్మానం నేరుగా వీరంతా జీవీఎంసీకి చేరుకున్నారు. అటువైపు నుంచి వెళ్తున్నా. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలోని చిన్న జిఆర్ స్వామి ట్రస్ట్ భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్, హెల్త్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు, ఫాక్స్ చైర్మన్ ఏనుగుల మల్లారెడ్డి, జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు, ప్రతిమా ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి, రఘుపతి, నాయకులు కోల శ్రీనివాస్, డాక్టర్ మహేందర్ బాబు, మాజీ సర్పంచ్ డాక్టర్ రాజారెడ్డి, జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్, చిరంజీవి, వనిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ల్యాబ్లో ఉన్నా సార్. ఈ క్లాస్ అవును సార్. కన్స్ట్రక్షన్ Myself Arun, I am from Medpalli. PPT presentation. PPT presentation of the complex skills. డేటా తెచ్చుకుంటా ఒక 1 మంత్కి
తర్వాత రాకపోతే చాలా సార్లు అంటుంది ఏది నమ్మకం పెట్టుకోవాలి ఇక్కడ క్లాస్ ఏముంది మా సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఉందా టెక్స్ట్ బుక్ ఉందమ్మా ఓన్లీ నోట్స్ మంచి కోర్స్ ఎంతమంది ఉన్నారమ్మా మన అమ్మాయిలు ఓకే ఎన్ని నెలలకు సార్ కోర్స్ తెలంగాణ స్టేట్ రెస్పాన్సిబుల్ పారామెడికల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.